ఏంట్రా ఏమన్నావు ఆ మూవీ గురించి? కలికి మస్క మస్తుందా? నీ కళ్ళు దింగే. కలికి సెకండ్ ట్రైలర్ డ్రాప్ అయింది అండ్ అంతా కొంచెం మస్కగా ఉంది. బాలేదంటలేను, చాలా పాజిటివ్స్ ఉన్నాయి అండ్ కొన్ని స్ట్రాంగ్ నెగటివ్స్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవన్నీ కనిపించాలంటే బొమ్మ కనబడాలి కదా. 8x జూమ్ లెన్సులు పెట్టుకొని నీ కళ్ళల్లో ఉన్న ఫస్ట్ ఆ మొడ్డ తీసి పక్కన పెట్టి చూస్తే క్లియర్ గా కనబడుతుంది. చెప్తున్నా, మేము క్రియేటర్స్ కాదు, సో మేము క్రియేట్ చేయట్లేదు, మేము జస్ట్ రియాక్ట్ అవుతున్నాం. మా ముందుకు వచ్చిన కంటెంట్ కి రియాక్ట్ అవుతున్నాం. ఆ రివ్యూస్ కి, రియాక్షన్స్ కి, రియాక్టర్ కి ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏందనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ నిజంగా చెప్తున్నా మాక్యలోనే కాలారా, మీ రివ్యూలు చెప్పే లంజోడ్లు అందరూ మీ ఫాలోవర్లు గనక, నేను చెప్తున్నా ఈ మాట రాసి పెట్టుకోండి, మీ ఫాలోవర్లు గనక మీ కమెంట్లు పెట్టే ఫాలోవర్లు 50%, జస్ట్ 50% మంది అన్నా ఒక షార్ట్ ఫిలిం తీయన్నా, అన్నా ఒక షార్ట్ ఫిలిం తీయన్నా అని మీకు ఒక 500 కమెంట్లు వస్తే 250 కమెంట్లు ఇదే కనుక ఉంటే లంజోడకల్లారా మీరు నెక్స్ట్ రివ్యూ కూడా చెప్పరా, ఉత్సాహ ఆరిపోతుంది మీకు, ప్యాంటులా ఉత్సాహ ఆరిపోతుంది మీకు. ఎందుకంటే మీకు తీసే గుద్దల దమ్ము ఉండదు కాబట్టి. ఒప్పుకోండి బ్యాంచ్, ఒప్పుకోండి, మీకు అంత గుద్దల దమ్ము ఉండదు. 100% ఉంటే చేసి చూపించడం మాక్యోడే, మేము డిసైడ్ చేసుకుంటాం. మీ ఆడియన్స్ చూస్తారు, నీ సబ్స్క్రైబర్లు, నీ ఫాలోవర్లు చూస్తారు, నువ్వెంత మోగనవో అందరికి అర్థమవుతుంది. నమస్తే దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది మీరు ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. నిన్న ఆ పెద్ద మనిషి ఒక వీడియో పెట్టిండు, కల్కి రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అయింది చూసిండు, దానికి సంబంధించి ఒక వీడియో పెట్టిండు. దాంట్లో సెన్సేషనల్ టాపిక్కి సంబంధించి, అంటే ఆయన ఛానల్కి సంబంధించి, ఆయన చేసే వీడియోలకు సంబంధించి ఒక పాయింట్ అయితే మనకు అడ్రస్ చేసిండు. ఒకసారి ఫస్ట్ ఆయన ఏం చెప్పిండు అనేది మనం ఒకసారి విందాం. ముందే చెప్తున్నా, మేము క్రియేటర్స్ కాదు, సో మేము క్రియేట్ చేయట్లేదు, మేము జస్ట్ రియాక్ట్ అవుతున్నాం. మా ముందుకు వచ్చిన కంటెంట్ కి రియాక్ట్ అవుతున్నాం. సో మీరు చెప్పేది రివ్యూ కాదు, మీరు చేసేది రియాక్షన్ వీడియోస్. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆ రివ్యూస్కి, రియాక్షన్స్కి, రియాక్టర్కి ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏందనేది ఒకసారి మనం చూద్దాం ఫస్ట్. సో రివ్యూ అంటే ఏంటంటే, ఏ రివ్యూ ఈజ్ ఏ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ ఆర్ అనాలిసిస్ ఆఫ్ సంథింగ్ సచ్ as book, movie, product or service. The purpose of review is to provide a comprehensive assessment that helps others understand the strength, weakness and overall quality. ఇప్పుడు రియాక్షన్ డెఫినేషన్ ఏంది? The purpose of reaction is to convey personal feeling or emotions about something shortly after encountering it. Reactions are often subjective and focus on personal impression, feelings and initial thoughts. They may lack detailed analysis or critical evaluation. ఈ రెండు డెఫినేషన్లు ఇన్న తర్వాత ఒక చిన్న మీకు క్లియర్గా నరేట్ చేసేస్తా. రివ్యూ అంటే ఏంటంటే, ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి కానీ, ఒక మూవీ, ఏదైనా బుక్, ఏదైనా వస్తువు అయినా సరే, దాని గురించి ఒక డీటెయిల్ అనాలిసిస్, పిన్ టు పిన్, దాని నెగిటివ్స్, పాజిటివ్స్, ప్రతిదీ ఇంచ్ బై ఇంచ్ దాని గురించి క్లియర్ అనాలిసిస్ చేసి, దాని హెడ్ ఎలా ఉంది, తోక ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, ప్రతిదీ కూడా వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి, అనాలిసిస్ చేసి, ఆ ప్రోడక్ట్ని వాడి, వినండి, ఆ ప్రోడక్ట్ని వాడి వాళ్ళు కరెక్ట్గా రివ్యూ అనేది చెప్పాలి. ప్రోడక్ట్ని వాడకుండా రివ్యూ చెప్పే అధికారం ఏ కుక్కకి కూడా లేదు. మీరు ప్రమోషన్స్ వస్తాయి మీ అందరికీ, ఒక ఫేస్ క్రీమో లేకపోతే ఏదో ఒక క్రీమ్ మీ దగ్గరకు వస్తుంది, దాన్ని మీరు వాడతారు కదా. ఫస్ట్ మీరు అది వాడకుండా మీకు రివ్యూ చేసే అధికారం ఎలా ఉంటుంది? ఒక ప్రోడక్ట్ గురించి మీరు దాన్ని యూజ్ చేయకుండా రివ్యూ చేసే అధికారం ఖచ్చితంగా ఎవరికి లేదు. అట్లనే మీరు కూడా ఒక సినిమాకి రివ్యూ చెప్తున్నప్పుడు, మీరు ఒక షార్ట్ ఫిలిం చేయడానికి మీకు నొప్పి ఏంటి? మీరు కనీసం ఒక షార్ట్ ఫిలిం చేసిన మొక్కలు కూడా కాదు, సిగ్గు లేకుండా వీఆర్ నాట్ క్రియేటర్స్ అని చెప్పుకొని తిరుగుతున్నావు. అది ఇప్పుడు చెప్తున్నావు నువ్వు. మరి రియాక్టర్స్ అంటే మీనింగ్ ఏందో తెలుసా భయ్యా నీకు? మనకి ఇన్స్టాగ్రామ్లలో ఉన్నారు చూసినావా, ఎవరిదో ఒక వీడియో పట్టుకొని ఆ వీడియో చూసి లాస్ట్లో అయితే సంకనాకపో అని రియాక్షన్ ఇస్తారు చూసినావా, అవి రియాక్షన్స్ వీడియోస్ భయ్యా. ఇప్పుడు నువ్వు ఒకవేళ మూవీకి కనుక నువ్వు రియాక్షన్ వీడియోలు చేయాలనుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? సినిమా నాకు నచ్చలేదు, సినిమా నాకు నచ్చింది, ఇంతే రియాక్షన్ అంటే. స్పాంటేనియస్ స్పాట్ రియాక్షన్, దాన్ని రియాక్షన్ అంటారు. నువ్వు చేస్తుంది రివ్యూలే. ఇప్పుడు చెయ్యట్లేదని సిగ్గు, శరం, మానం, బతుకు, అసలు నిన్ను ఫాలో చేసేవాళ్ళు సిగ్గుతో చచ్చిపోవాలయ్యా. నేను బూతులు తిడితే ఎందుకు తిడుతున్నావు అని చెప్పి జనాలు ఫీల్ అయిపోతున్నారు, కానీ నువ్వు చేసే కుండపోదు వ్యాపారం నిన్నటితో బయట పడిపోయింది. సిగ్గుండాలరా బతుక్కి చెప్పుకోవడానికి. ఏ విశ్వక్సేన్ ఆ బార్బెల్ గానికి ఒక మెసేజ్ పెట్టేసి, నేను కూడా అడుగుతున్నా కదరా, సినిమాలు తీయంటారా, మీరు ఒక షార్ట్ ఫిలిం తీయంటారా, గుద్దలు దమ్ముంటే అని నేను అంటున్నా కదా. ఏ ఉత్సాహం ఆరిపోతుందా? క్రియేటర్స్ కాదని చెప్పేస్తున్నావు ఎందుకురా ఇప్పుడు? అంటే ఫస్ట్ నుంచి మీరు క్రియేటర్లా? నువ్వు ఇదే మాట నువ్వు స్టార్టింగ్ ఫస్ట్ వీడియో నుంచి నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఇదే చెప్పావు నీ ఆడియన్స్ అందరికీ, బాబు నేను రివ్యూలు చెప్పట్లేదు, నేను జస్ట్ సినిమాకి రియాక్ట్ అవుతున్నా, నేను రివ్యూ చెప్పట్లేదు, ఖచ్చితంగా నేను క్లియర్ అనాలిసిస్, పిన్ టు పిన్, నెగిటివ్లు పాజిటివ్లు నేను చెప్పట్లేదు, నేను రియాక్ట్ మాత్రమే అవుతున్నా అని స్టార్టింగ్ నుంచి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఉత్తగా ఆడుతుందా సినిమా తీయమంటే, ఒక షార్ట్ ఫిలిం తీయమంటే?
ప్రోడక్ట్ గురించి తెలియకుండా రివ్యూ ఎలా చెప్తారా? మనకి సినిమా తీయడం తెలియదు, నువ్వెట్లా రివ్యూ చెప్తావు బే? తమాసాలు దింగుతురా. అరే కుక్క, నీ అంతటా నువ్వే బయటపడ్డావురా. నీలాంటి కుక్కలకి నీకు వచ్చింది ఈరోజు టైము, రేపు పొద్దున ఇంకో చొక్కగానికి వస్తుంది, ఇంకో బోర్బెల్ గానికి, ప్రతి ఒక్కరికి మీకు టైం దగ్గర పడ్డదిరా. నేను చెప్తున్నా కదా క్లియర్గా, నువ్వు చెప్పిన పాయింట్లోనే నేను అడుగుతున్నా. నేను ఏం డిఫరెన్స్ బయట తీసుకొచ్చి నేను ఇంక్లూడ్ చేసి అడగట్లే. నువ్వు రియాక్ట్ అవ్వాలనుకుంటే రియాక్షన్ ఎంత చాలా చిన్నది. ఆన్ ద స్పాట్లో మనకున్న ఎమోషన్ అప్పటికప్పుడు అనిపించింది, స్పాట్లో చేసేదే రియాక్షన్. నీకు నచ్చిందా నచ్చలేదా అనేది మాత్రమే రియాక్షన్, కానీ క్లియర్ అనాలిసిస్ కాదు. నువ్వు చేసేది చిల్లర పూక్ రివ్యూ. సినిమా తీయడం, ఒక షార్ట్ ఫిలిం తీయడం చాతగాని కుక్క ఒక సినిమాని అనాలిసిస్ చేసి ప్లస్లు మైనస్లు లేపి చూపించి నెగిటివ్లే ఎక్కువ చూపించి పాజిటివ్లు దాచిపెట్టి మాట్లాడే ఒక కుక్కవి నువ్వు. ఇంత క్లియర్గా కూడా నువ్వు బయటపడిన తర్వాత ఇంకా నీ ఫాలోవర్స్ నిన్ను నమ్మి నీ వీడియోలు చూస్తారంటే ఇంకది ఎర్రితనమా, లేకపోతే ఇంక అంతకంటే పెద్ద మాట చాలానే అనాలి, కానీ నేను అనదలుచుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు నీ అంతటా నువ్వు నీ బతుకంతా బయట పెట్టేసావు. నువ్వు ఎంత ఫ్రాడ్ కానీ ఇప్పటి వరకు నువ్వు మరి ఇదే మాట నువ్వు స్టార్టింగ్లో చెప్పుంటే అట్లీస్ట్ నీకు కొంచెం రెస్పెక్ట్ ఉండదు. ఎందుకో తెలుసా? అట్లీస్ట్ నువ్వు నీ సబ్స్క్రైబర్స్ని మోసం తెంగల. నువ్వు ఇప్పుడు చెప్తున్నావు షార్ట్ ఫిల్మ్ తీసే దమ్ము లేదా నా కొడక అంటే వీఆర్ నాట్ క్రియేటర్స్ అని ఇప్పుడు చెప్తున్నావు. చూడు, సిగ్గు ఉండాలిరా నీ బతుక్కి. షెడ్కి దెంగేసే టైం వచ్చింది. నీ ఫాలోవర్లు కూడా నిన్ను నమ్మరు. ఇంకా అయిపోయింది, నీ బతుకే అయిపోయింది. ఓ చిల్లర బ్యాంకులు అడగాల కనపడ్డావు. నువ్వు కూడా కొద్ది గొప్ప ఏదో నాలెడ్జ్ ఉన్న పర్సన్ లాగా బిల్డప్ దింగావు, కానీ నువ్వు కూడా ఆ చిల్లర క్యారెక్టర్లలో నెంబర్ 1 ఏక్ చక్కాస్ గాడిలాగా ఉన్నావు. అట్లీస్ట్ నిజం ఒప్పుకున్నావురా. నీ బతుక్కి నీకు సినిమా తీసే దమ్ము లేదు. నువ్వు చేస్తుంది ఫ్రాడ్ పని కూడా మళ్ళీ దాన్ని నిజాయితీగా ఏదో రియాక్షన్ ఇస్తున్నా అని చెప్పి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అ లాట్. అండ్ తర్వాత ఏంట్రా ఏమన్నావురా మూవీ గురించి? కలికి మస్కుందా? నీ కళ్ళు దెంగే. కలికి సెకండ్ ట్రైలర్ డ్రాప్ అయింది అండ్ అంతా కొంచెం మస్కగా ఉంది. బాగాలేదంటలేను, చాలా పాజిటివ్స్ ఉన్నాయి అండ్ కొన్ని స్ట్రాంగ్ నెగటివ్స్ కూడా ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవన్నీ కనిపించాలంటే బొమ్మ కనబడాలి కదా. 8x జూమ్ లెన్సులు పెట్టుకొని నీ కళ్ళల్లో ఉన్న ఫస్ట్ ఆ మొడ్డ తీసి పక్కన పెట్టి చూస్తే క్లియర్గా కనబడుతుంది. మా అందరికి క్లియర్ ఉంది, ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం కాదు, మిగతా అందరి కళ్ళకి ట్రైలర్ కట్ చాలా క్లియర్గా ఉంది. నీ కళ్ళు ఎవడన్నా దెంగాడా, లేకపోతే నీ కళ్ళ మీద ఆ పెద్ద మొడ్డ ఎవరిది పెట్టుకున్నావు అనేది నీకు తెలియాలి. ఈ ఒక్క మాట చూసిన తర్వాత నీ మిగతా వీడియో చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు దెంగింది. నువ్వు చెప్పేది రివ్యూలు కాదని చెప్పినావు కాబట్టి, రియాక్షన్ వీడియోస్ అంటున్నావు కాబట్టి, మా ఇంకెలోడే బాగుందా బాగాలేదా అని మాత్రమే చెప్పు. అప్పుడే రియాక్షన్ వీడియోలు అని చెప్తా. ముందు నీ వీడియోలు అన్నిటికీ సినిమా రివ్యూ అని తీసి దెంగి సినిమా రియాక్షన్ అని పెట్టుకో. జాకోనా కూడా పావు ఫిల్టర్ కూడా పడిపోతుందిరా ఈ దరిద్రం చూసి. దెంగే నీ షెడ్కి వెళ్ళండి. నీతో పాటు నీ తర్వాత మిగతా వాళ్ళందరూ మెల్లగా షెడ్కి వచ్చేస్తారు. మంచి వెయిట్ చేస్తుండండి. సో ఈ లత్కోర్ గారు చెప్పేది మీరు వినకండి, నేను ఆల్రెడీ చెప్పిన క్లియర్గా. కల్కి సినిమా కళ్ళు మూసుకొని అందరు థియేటర్కి వెళ్ళిపోయి వాచ్ చేయండి. ఈ బేవర్స్ లాంజోర్లు ఎవడేం చెప్పినా మీరు నమ్మకండి. ఈ లాంజోర్లు ఏం చేస్తారో వీళ్ళకే క్లారిటీ లేరు. సినిమాలు షార్ట్ ఫిల్మ్ తీయడరా అంటే ఉత్సలుగా ఆడిపోయి ఒక్కొక్కడు షెడ్కి దెంగేస్తాడు. మొదట షెడ్కి దెంగేసినాడు ఈ బగాడిగాడే. చలో మళ్ళా కలుద్దాం. దొరుకుతారుగా కుక్కలు ఏడోకాడ. మీ వీడియో నాకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, మీరు అది ఎప్పుడు ఆన్లో పెట్టుకున్నా నా వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ కింద వస్తుంది.